మేజర్గా పర్మిషన్స్ వచ్చినాయి మాకు అన్నది ఇక్కడ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ ఆయన దగ్గరికి మనం వెళ్ళాం, ఇది మొత్తం చెరువులో కట్టినాయంటే ఆయన ఓపెన్ డాక్యుమెంట్ చూపిస్తున్నాడు, ఇగో ఇరిగేషన్ పర్మిషన్, హెచ్ఎండిఏ పర్మిషన్, అందరూ మాకు పర్మిషన్ ఇచ్చారు. ఆల్ ఆఫీసర్ సంతకాలతో కూడిన అనుమతులు వాళ్ళకి లభించినాయి. ఎందుకు అధికారులు ఇంత ఘోరమైన దీనికి పాల్పడ్డారు? అంటే మీరు కూడా ఒక అధికారిగా గతంలో పనిచేశారు కాబట్టి ఇంత వ్యవస్థ ఎందుకు ఇంత ఇదైపోయింది? మీరు నమ్మరు, కొన్ని మేము డాక్యుమెంట్ చూస్తే చెరువుల కోఆర్డినేషన్ పాయింట్సే మార్చేసి చెరువునే మార్చేసారు. ఇక్కడ ఉండాల్సిన చెరువుని ఇటు తీసుకుపోయి ఇక్కడ పెట్టారు. అదే లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ మార్చేస్తారు, టోటల్ సర్వే నంబర్స్ మార్చేస్తారు. ఎస్, అన్ని ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ చేస్తారు. ఇది అంటే మన కల్చరల్లీ మనకి ఇలాంటి ఒక దరిద్రం ఉంది. అంటే ఇది ఎప్పటి నుంచి ఉంది అనుకున్నారు? రాజుల కాలం నుంచే ఉంది. బ్రిటిష్ వాళ్ళు ఎట్లా వచ్చారు అసలు మన దగ్గరికి? సో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకి లంచం పెట్టి రాజుల యొక్క రహస్యాలు తెలుసుకొని రాజులను చంపేసి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా. సో ఈ లంచాలతోనే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా. సో అట్లాగే ఇక్కడ మన దేశంలో అలాంటి కల్చర్ ఒకటి ఉంది, మన బ్లడ్లోనే ఆ లంచగొండితనం ఉంది, టు బి ఫ్రాంక్. సో ఇదేమవుతుందంటే ఈ కొంతమేరకి ఆ కల్చర్ ఉన్నది. మన బీఆర్ఎస్ మనిషిని పట్టుకోవాలి మనం ఇప్పుడు, కేటీఆర్ని కేసీఆర్ని, మనం ఆ కుటుంబాన్ని పట్టుకోవాలి. ఆ కుటుంబం వచ్చిన తర్వాత తెలంగాణ పెరిగిన కుటుంబం వచ్చి పరిపాలన చేజిక్కించుకొని వాళ్ళు ఇంకా నాశనం చేశారు. ఒక మంచి నేను చూశాను చాలామంది మంచి ఐఏఎస్ ఆఫీసర్లను కూడా వీళ్ళు కరప్ట్ చేసి పడేశారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మేము దోచుకుంటాం, మీరు దోచుకోండి అని గేట్లు ఓపెన్ చేశారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏసీబీ అంతకుముందు మనకి తెలంగాణ రాకముందు, కేసీఆర్ రాకముందు ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే ఒక 4 రోజులు జైల్లో ఉండాలి. ఆ కండిషన్ తీసిపడేశాడు మనకి కేసీఆర్ వచ్చిన తర్వాత. మొన్న ఒక ఆఫీసర్ అంటున్నాడు, కేసీఆర్ దేవుడు అండి, సో ఆయన అసలు చక్కగా కరప్షన్ చేసుకున్నా కానీ పెద్ద పట్టించుకునేవాడు కాదు, పనులు కావడమే ఇంపార్టెంట్ అనేవాడు ఆయనే, సో కరప్షన్ అయినా పర్లేదు అన్నాడు అని చాలా షేమ్లెస్గా క్యాజువల్గా మాట్లాడుతున్నాడు. అని చూడండి అంటే ఎంత పాడు చేశాడు అనేది వ్యవస్థని. సో ఆ రకంగా ఏమైందంటే మొత్తం కూడా ఇప్పుడు అసలు ఈ ఫామ్ హౌస్ వ్యవస్థ ఏంటండి ఇది? ఇవాళ రేపు సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఫామ్ హౌస్ మెయింటైన్ చేస్తున్నాడు, ఒక అసిస్టెంట్ ఇంజనీర్ కూడా ఫామ్ హౌస్ మెయింటైన్ చేస్తున్నారు. ఎట్లొస్తాయి ఫామ్ హౌస్లు? నాకు లేదే, మా గురువుగారు కొప్పులరాజు గారికి లేదే, మా గురువుగారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి లేదే, ఎస్ఆర్ శంకరన్ గారికి లేదే, పుష్ప సుబ్రహ్మణ్యం గారికి లేదే, బుర్తి రాజశేఖర్కి లేదే. కనీసం మీరు హిమాయత్ సాగర్ ఇటు వెళ్ళండి, ఐఏఎస్ ఐపీఎస్ ఫామ్ హౌస్ లోనే లీడర్లు అంటున్నా కదా. ఐఏఎస్ కాదు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ వరంగల్ చుట్టూ ఇప్పుడు ఫామ్ హౌస్ వచ్చేసినాయి. అంటే ఫామ్ హౌస్ కల్చర్ ఎవరు తీసుకొచ్చాడు అని చెప్పేసుకొని కొట్టాలి కదా. ఎవరు తీసుకొచ్చారో మన అందరికి తెలుసు. ఫామ్ హౌస్ అనే పేరు ఇంతకుముందు అసలు ఎవరికి తెలియదు. తర్వాత లాస్ట్ 10 సంవత్సరాలు ఫామ్ హౌస్ అనేది ఫేమస్ అయిపోయింది కదా. సో దీంతో ఒక హద్దు లేకుండా, అదుపు లేకుండా, సో అధికారులు ప్రతిదానికి రేట్లు పెట్టుకున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు రేట్లు పెట్టుకున్నారు. అబ్బా దారుణం అన్నమాట అసలు ఇది చూస్తుంటే. సో ఇది ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఈ కల్చర్ బాగా పాడు చేశారు. సో అందుకనే నేను ఏమంటానంటే యాక్చువల్గా ఒకవేళ ఏదైనా మనకి ప్రలాని ఒక రూల్ అడ్డంకి వచ్చిందంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక ఆర్డినెన్స్ రావాలి. సో ఇమ్మీడియట్గా ఆర్డినెన్స్ అంటే ఈక్వలెంట్ టు చట్టం అన్నమాట అది. సో ఒక 6 నెలల లోపల మళ్ళీ దాన్ని అసెంబ్లీలో పెట్టి చట్టం చేయొచ్చు, అలాంటి ఒక వెసులుబాటు ఉంది. సో ఇలాంటి ఏమైనా రూల్స్ అడ్డొచ్చినప్పుడు ఇందిరాగాంధీ నేషనలైజ్ చేసినట్టుగా బ్యాంక్స్ని ఎట్లయితే చట్టం తీసుకొచ్చి చేసి పడేసిందో ఇక్కడ కూడా అట్లాంటి చట్టము ఇమ్మీడియట్గా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి వాటిని అధిగమించేసేసి ఎవరైతే సంతకాలు పెట్టారో వాడిని లోపలేయాలి, అధికారులను లోపలేయాలి. అధికారులు 70% అధికారులు మిగిలారు ఇరిగేషన్లో. పర్లేదు మిగిలిపోయినండి, ఏం కొంపలు మునుగవు, పోతే పోనీయండి అందరూ. దొంగలు పోతే మంచిదే, దేశం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది, తెలంగాణ బాగుపడుతుంది. తర్వాత ఫ్యూచర్లో అధికారులు భయపడతారు. అబ్బా ఇప్పుడు ఏమైందంటే వాడు ఏసీపీ వాడు డబ్బులు ఇస్తుంటే పట్టుకున్న వాళ్ళు కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వాళ్ళు కూడా మళ్ళీ రీసెట్ అవుతున్నారు. భయమే లేదు, మళ్ళీ తెచ్చుకోవచ్చులే అంటే పద్దానికి రేట్ ఉంటుంది కదా. సో ముఖ్యమంత్రి ఆఫీస్లో ఒక రేట్ ఉంటుంది, సో డీజీపీ ఆఫీస్లో ఒక రేట్ ఉంటుంది, సో అన్ని ప్రతి సెక్రటరీలో ప్రతి డిపార్ట్మెంట్కి రేట్ ఉంటుంది. నాకైతే చాలా అసహ్యం పుడుతుంటుంది నిజంగా. అంటే ఈ కరప్షన్ చూసుకుంటే సో మన సెక్రటరియట్లో కూడా ఇప్పటికీ కూడా అండి షేమ్లెస్గా నాకు రోజు వినబడుతూనే ఉంటాయి. వాడు ఇంత డబ్బులు అడిగిండు, వీడు ఇంత డబ్బులు అడిగిండు, వాడు ఇంత డబ్బులు అడిగిండు, ఐఏఎస్ ఆఫీసర్ ఇంత డబ్బులు అడిగిండు, సెక్షన్ ఆఫీసర్ ఇంత డబ్బులు అడిగిండు, అడిషనల్ సెక్రటరీ ఇంత అడిగిండు, జాయింట్ సెక్రటరీ ఇంత అడిగిండు, హెచ్ఓడి ఇంత అడిగిండు, కమిషనర్ ఇంత అడిగిండు, ఎండి ఇంత అడిగిండు, వినబడుతూనే ఉంటాయి నాకు ఇప్పటికీ కూడా. సో 90% ఆఫ్ ది అఫీషియల్స్ అండ్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీసర్ దే ఆర్ కరప్ట్, ఆఫీల్లీ కరప్ట్ అనమాట. సో అందుకనే
సో నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి అంత కమిట్మెంట్, అట్లా మంచి కమిట్మెంట్ అట్లా ఉంటే డెఫినెట్గా ఇలాంటి వాటి మీద వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకుంటేనే ఫ్యూచర్లో భయం ఉంటుంది. లేదు భయం లేదు, భక్తి లేదు. సో జైలుకు కూడా పోయి వస్తారు, మళ్ళీ ప్రమోషన్లు తెచ్చుకుంటారు, మళ్ళీ సంపాదించుకుంటారు. అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు మనం చూసాం గత 10 సంవత్సరాల్లో మన పేర్లు పెట్టవచ్చు. ఇగో పలానా ఐఏఎస్ ఆఫీసర్ పెద్ద దొంగ, పలానా ఐఏఎస్ దొంగ, పలానా ఐపీఎస్ దొంగ, పలానా హెచ్ఓడి దొంగ, పలాని ట్యాక్స్ కమిషన్ ట్యాక్స్ దొంగ, పలాని మైన్స్ దొంగ అని మనకు అంతా తెలిసిపోతూనే ఉంది పేర్లతో సహా. ఎవడు ఒక్కరు అరెస్ట్ కాడు, 10,000 నుంచి కూడా పోడు. ఎక్కడికి పోడు, వాని డబ్బు అట్లాగే ఉంటుంది, అన్నట్లాగే ఉంటుంది, వాని ఆస్తి అట్లాగే ఉంటుంది. ఓ బచ్చా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇవాళ రేపు వాళ్ళు విలాలుగా ఉంటున్నారు. ఎట్లా ఉంటారు అబ్బా అర్థం కాదు కదా. సో ఇది అందుకనే అంటున్నాను నేను, గవర్నమెంట్ గట్టిగా ఉండాలి. గవర్నమెంట్ గట్టిగా ఉంటే అన్నీ చక్కగా అయిపోతాయి మంచిగా. సో వీళ్ళందరినీ కూడా ఇంటికి పంపించారు, అధికారులందరినీ కూడా చాలామందిని. ఎవరు సంతకం పెడితే సో వాళ్ళని అరెస్ట్ ప్రాసిక్యూట్ చేయాలి. సో ప్రాసిక్యూట్ చేయడానికి కావాల్సినటువంటి రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే వాళ్ళందరికీ నోటీసులు అయితే ఇవ్వాలి. ఇంతవరకు ప్రయత్నం అయితే జరుగుతలేదు, మరి చూడాలి. అంటే ఇది చాలా పెద్ద టాస్క్ అండి, అది చాలా పెద్ద టాస్క్. అది నిజంగా కూడా ఒక ముఖ్యమంత్రి కూడా చేయలేడా అనేది కూడా ఆలోచన చేయాలి. దానికి చాలా స్ట్రాంగ్ విల్ కావాలి, దానికి చాలా గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉండాలి. కానీ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది అటు ఇటు ఉన్నారు, సో మంత్రులు కూడా అటు ఇటు ఉన్నారు. సో కొంచెం కష్టమైంది. ముఖ్యమంత్రి గారు గట్టిగా అనుకున్నా కానీ అది కొంచెం కష్టం. ఐ థింక్ ఈ రిక్వెస్ట్ సమ్ మోర్ టైమ్ టు స్ట్రెంథెన్ హిమ్సెల్ఫ్. ఆయనకున్నా కానీ చేయాలనుకున్నా